వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దేవయ్య విద్యలు. శివగంగాపురం గ్రామస్థుడు దేవయ్య రైతు కుటుంబంలో పుట్టాడు. పొలం పనులు చేసుకుంటూ వాడు పండితుల సహాయంతో శాస్త్రాలు చదివాడు. కవిత్వం చెప్పడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం వంటి విద్యల్లో కూడా అంతో ఇంతో ప్రవేశం సంపాదించాడు. తండ్రి ధర్మయ్య వాడిని ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టరా, అన్నీ నేర్చినా ఎందులోనూ ప్రావీణ్యం లేకపోతే ముందు ముందు బ్రతుకు తెరువు కష్టమవుతుంది అని తరచుగా హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ దేవయ్య ఆ మాటలు చెవికెక్కనీయకుండా, రోజులు మారాయి నాన్న, ఇప్పుడు సుఖంగా బ్రతకాలంటే పూర్వంలా ఏదో ఒక విద్య తెలిస్తే సరిపోదు, నేనింకా చాలా చాలా విద్యలు నేర్చుకుంటాను అని అనేవాడు. ధర్మయ్యకు 10 ఎకరాల పొలం ఉంది. ఒకప్పుడు ఆయనకు 2 ఎకరాలే ఉండేవి. వ్యవసాయం మీదే దృష్టి పెట్టి ఎంతో కృషి చేసి ఆయన బాగా సంపాదించాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కష్టాల్లో ఉన్న అన్నను కూడా ఆదుకున్నాడు. 2 చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చేశాడు. ఈ మధ్యనే ఘనంగా కూతురు పెళ్లి కూడా చేశాడు. ఇన్ని చేసిన ఆయనకు కొడుకు దేవయ్యను గురించి నిత్యం దిగులుగా ఉంటుంది. ఎందుకంటే దేవయ్యకు ఉన్న గ్రామంలో కాక పట్టణంలో స్థిరపడాలని ఉన్నది. అవతలివాడు నోరు విప్పేలోగా తన గురించిన గొప్పలు చెప్పుకోవటమే వాడికి అలవాటు. నీ గురించి నీవు చెప్పుకోవటం కాదురా, ముందు ఎదుటివాళ్ల గురించి తెలుసుకుని వాళ్లలో పనికొచ్చేది ఏమైనా ఉందంటే నేర్చుకోవాలి. లేకుంటే నీ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది అంటూ ధర్మయ్య కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇది ఇలా ఉండగా ఒక రోజున దేవయ్య మేనమామ సీతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఈడొచ్చిన తన కూతురు రాధకు దేవయ్యే చక్కని జోడని పదే పదే చెప్పాడు. ధర్మయ్యకు ఆ పెళ్లి సంబంధం ఇష్టమే, కానీ దేవయ్య మాత్రం నాకు చాలా విద్యలు తెలుసు, కనీసం నాకు వచ్చిన విద్యల్లో సగం విద్యలు వచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. రాధ కనుక నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ముందుగా రకరకాల విద్యలు నేర్చుకోవాలి అని అన్నాడు. నీకు ఏం విద్యలు వచ్చో కానీ నీ పేరు ప్రఖ్యాతులు నేను ఎక్కడా వినలేదు. నీ విద్యల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు తెలియదు. వాటిని ఉపయోగించి ఏ రాజు కొలువులోనూ ఉద్యోగం సంపాదించు, అప్పుడు రాధ కూడా నువ్వు చెప్పిన విద్యలు నేర్చుకుంటుంది అన్నాడు సీతయ్య. అది సవాలుగా తీసుకుని దేవయ్య వెంటనే రాజధానికి ప్రయాణం కట్టాడు. అక్కడికి చేరుకున్నాక ఒక ధర్మసత్రంలో బస చేశాడు. అక్కడ గుబురు మీసాలు ఉన్న నడివయస్కుడు ఒకడు వాడికి పరిచయం అయ్యాడు. దేవయ్య అతడికి తనను గురించిన గొప్పలన్నీ చెప్పుకుని, రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలని వచ్చాను. వెంటనే ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకమే, అయితే జీతమెంత అడగాలో తేల్చుకోలేకుండా ఉన్నాను అని అన్నాడు. నడివయస్కుడు కాసేపు ఆలోచించి, నువ్వు చెప్పిన దానిని బట్టి నీకు చాలా విద్యలు తెలుసు, కానీ రాజు కొలువులో వాటికి ఖాళీలు ఉన్నట్టు లేదు. నీకు కత్తి యుద్ధం గనక వస్తే రాజు కొలువులో అవకాశం ఉండవచ్చు అని అన్నాడు. కత్తి యుద్ధమా? అందులో నాకు కొంత ప్రవేశం ఉంది. ఎటొచ్చి దానికి కాస్త మెరుగులు దిద్దుకోవాలి. ఇక్కడ సరైన గురువు దొరుకుతాడా అని అడిగాడు దేవయ్య. ఇక్కడ వీరవరుడు అనే గురువు ఉన్నాడు. ఖడ్గ విద్యలలో ఆయనను మించిన వారు ఉండరని అంటారు. సమర్థులకు ఆయన ఉచితంగా విద్య నేర్పుతాడు అన్నాడు నడివయస్కుడు. దేవయ్య మరునాడు వాకబు చేసి వీరవరుడు ఇల్లు తెలుసుకొని తను వచ్చిన పని చెప్పాడు. ఆయన అతన్ని పరీక్షించి, నీలో చురుకుదనముంది, దృష్టి పెట్టావంటే వారం రోజుల్లోనే ఖడ్గ విద్యల్లో మంచి ప్రావీణ్యం సంపాదించగలవు అంటూ వాడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు. వారం రోజుల్లోనే దేవయ్య గురువు మెప్పు పొందేంతగా ఖడ్గ విద్యలో మెలకువలు ప్రదర్శించగలిగాడు. వారం రోజుల తరువాత దేవయ్యకు సత్రంలో మళ్ళీ నడివయస్కుడు కనిపించాడు. ఆయనతో దేవయ్య మరునాడే తను రాజకులువులో చేరబోతున్నట్లుగా చెప్పాడు. అందుకు నడివయస్కుడు, అయ్యో, నిన్న ఒక యువకుడు తన ఖడ్గ విన్యాస సామర్థ్యాన్ని ప్రదర్శించి రాజకులువులో చేరిపోయాడు. అయితే రాజుగారి కోశాగారంలో ఆదాయ వ్యయాల లెక్కలు వేయడానికి ఒకరు కావాలట, ప్రయత్నించి చూడు. ఎటొచ్చి కోశాగారపు లెక్కలు విభిన్నంగా ఉంటాయి. ముందుగా ప్రముఖ గణితజ్ఞుడు భాస్కరయ్యను కలుసుకుంటే ఆయన నీకు కొన్ని సులువైన మార్గాలు నేర్పవచ్చు అని అన్నాడు. దేవయ్య మరునాడు భాస్కరయ్యను కలుసుకుని ఆయన్ను మెప్పించి వారం రోజుల్లో కోశాగారపు లెక్కల విభిన్న పద్ధతులన్నీ బాగా తెలుసుకున్నాడు. అయితే అప్పటికి 3 రోజుల ముందే కోశాగారపు ఖాళీ కూడా భర్తీ అయిన విషయం ఆ తర్వాతనే వాడికి తెలిసింది. అప్పటికీ దేవయ్య నిరుత్సాహపడక
రాజుకొలువులో తనకు ఇంకేదైనా అవకాశం ఉందేమోనని చెప్పమని నడివయస్కుడిని అడిగాడు. ఈ విధంగా వారానికి ఒక కొత్త విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి కృషి చేయడంలో నీకు శ్రమ అనిపించడం లేదా అని అడిగాడు నడివయస్కుడు. నాకు విద్యాదాహం ఎక్కువ, విద్యాభ్యాసానికి చేసే కృషి నాకు శ్రమ అనిపించదు అన్నాడు దేవయ్య గర్వంగా. అయినప్పటికీ నీవు నీ మేనమామను సవాలు చేసి 4 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు రాజుకొలువులో ఉద్యోగం సంపాదించలేకపోయావు కాబట్టి నీవిక శివగంగాపురం వెళ్ళిపో. మీ మేనమామ దగ్గర నీ ఓటమిని అంగీకరించు. రాధను పెళ్లి చేసుకుని నీ తండ్రికి వ్యవసాయంలో సహాయపడు అన్నాడు నడివయస్కుడు. ఆ మాటలకు దేవయ్య అయిష్టంగా, నా మేనమామతో చేసిన సవాలులో నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ నేను నేర్చిన విద్యల వల్ల ఏ ప్రయోజనమూ లేదన్న ఆయన మాటను నిజం కానివ్వను. ఎప్పటికో ఒకప్పటికి రాజుకొలువులో ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు. రాజుకొలువులో ఉద్యోగం సంపాదించడానికి అయితే నీ విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం అన్నాడు నడివయస్కుడు నమ్మకంగా. అయితే నేనిప్పుడు నీతోనే సవాలు చేస్తున్నాను. రాజుకొలువులో ఉద్యోగం సంపాదిస్తే నువ్వు నాకు ఏమిస్తావు అన్నాడు దేవయ్య. నువ్వు రాజుకొలువు విషయంలో నాతో సవాలు చేసి నెగ్గలేవు అన్నాడు నడివయస్కుడు దృఢంగా. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు అన్నాడు దేవయ్య చిరాగ్గా. నేనే రాజును కాబట్టి చెప్పగలను అన్నాడు నడివయస్కుడు. దానితో ఆ నడివయస్కుడు మారువేషంలో ఉన్న మహారాజని దేవయ్యకు అర్థమైంది. దేవయ్య ముందుగా తెల్లబోయినా వెంటనే తేరుకుని ఆయన పాదాలకు నమస్కరించాడు. రాజు వాడిని ఆప్యాయంగా లేవనెత్తి, పాదాలంటి నమస్కరిస్తే నన్ను గౌరవించినట్లు కాదు. నీవు నన్ను నిజంగా గౌరవిస్తే నీ గ్రామానికి తిరిగి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ప్రభూ, తమరు నన్ను అన్ని విధాలా పరీక్షించారు. మరి నాకు మీ కొలువులో ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అన్నాడు దేవయ్య దీనంగా. ఆ ప్రశ్నకు రాజు చిరునవ్వు నవ్వి, నీలో మిడిసిపాటు ఎక్కువ. అది నేను నిన్ను కలిసిన మొదటి రోజే గ్రహించాను. నీకు అన్ని విద్యలు వచ్చునని అనుకుంటావే తప్ప ఏ విద్యలోనూ పరిపూర్ణత లేదని గ్రహించవు. రాజు కొలువులో చేరడానికి నీకు తెలిసింది చాలదని ప్రతిసారి స్పష్టమవుతున్నా నీవు దాన్ని గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించలేదు అన్నాడు. దేవయ్య దీనికి కొద్దిగా చిన్నబుచ్చుకుని, ప్రభూ, కానీ ఏ విద్యలోనైనా నేను అతి త్వరగా ప్రావీణ్యం సంపాదించగలిగానని తమరే ఒప్పుకున్నారు కదా అన్నాడు. ప్రావీణ్యం అంటే ఎంత? రాజుకొలువులో ఉద్యోగం సంపాదించడానికి తగినంత. అంతేకాని ఏ విద్య అంతకు మించి నిన్ను ఆకర్షించలేదు. నీ వంటి వాడి విద్యలు నిష్ప్రయోజనం అన్నాడు మహారాజు. దేవయ్య ఆ మాటలకు మరింత చిన్నబుచ్చుకుని, ఇప్పుడు నాకు నాలోని లోపం తెలిసింది. నేను తమరు చెప్పిన విద్య మీదే దృష్టి పెట్టి శ్రద్ధ వహిస్తాను. నాకు తమరి కొలువులో ఉద్యోగం ఇప్పించండి అంటూ రాజును ప్రాధేయపడ్డాడు. ఇదే విధంగా ఆరంభంలోనే నువ్వు ఆలోచించి ఉంటే నా కొలువులో తప్పక ఉద్యోగం ఇప్పించి ఉండేవాడిని. విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడంలో జరిగిన ఆలస్యమే నన్ను ఈ కోరిక కోరడంలోనూ చేశావు. అంతా నీ దురదృష్టం అన్నాడు రాజు. కానీ తమరిని కోరడం విషయంలో నేను ఆలస్యం చేశానని అనుకోను. తమరు ఈ దేశాన్నేలే ప్రభువులు. తమరు మహారాజుని తెలిసిన వెంటనే ఈ కోరిక కోరాను అన్నాడు దేవయ్య. రాజు నవ్వి, మనం 4 రోజుల క్రితం కలుసుకున్నాం. నేను నీకు రాజు కొలువులో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాను. నేనెవరో, నాకివన్నీ ఎలా తెలుస్తున్నాయోనన్న ఆలోచన నీకు రాలేదు. నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమే నీలో కలగలేదు. కారణం, నీ గురించే తప్ప ఎదుటివారి గురించిన ఆలోచన లేదు నీకు. ఎంతసేపు నీ గురించి నువ్వే చెప్పుకోవాలన్న తపన విడిచి నేనెవరై ఉంటానా అని ఒక క్షణం ఆలోచించి ఉంటే నీవు నన్ను గుర్తించడానికి ఆలస్యం జరిగేది కాదు. ఎదుటి మనిషిని గుర్తించి అంచనా కట్టడం ఇంత ఆలస్యం చేసిన వాడికి రాజుకొలువులో స్థానం ఉండదు. ఇప్పటికీ నేను చెబితేనే నా గురించి నీకు తెలిసింది తప్ప నీకు నీవుగా నన్ను తెలుసుకోలేకపోయావు అన్నాడు. ఈ మాటలు విని దేవయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. వాడు రాజు చెప్పినట్లే శివగంగాపురం తిరిగి వెళ్ళి తండ్రి వద్ద వ్యవసాయ పనులు శ్రద్ధగా నేర్చుకుంటూ ఆయనకు ఎంతో సంతోషం కలిగించాడు. తరువాత రాధను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు. తాను నేర్చిన విద్యలను ఆ గ్రామంలోని ఆసక్తిగల యువకులకు నేర్పుతూ వాటిలోని మెలకువలను తెలియజేసేవాడు. ఆ యువకులు ఎంతో ఆనందంగా, నువ్వు రాజు కొలువులో అంకితమైనట్లయితే మాకు అవకాశమే ఉండేది కాదు అనని అతడిని మెచ్చుకునేవారు. తన విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం కాదని తెలియడంతో దేవయ్యకు ఎంతో సంతోషంగా ఉండేది. అయితే దేవయ్య తన విద్యలను గురించిన గొప్పలు చెప్పుకునే అలవాటును మాత్రం పూర్తిగా మానేశాడు.
తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.